హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చక్కటి పాల మీద వచ్చే మేగడ, ఆ తోడు పెట్టుకునే పాలు. ఇలా పాలు అయితే తోడు పెట్టుకుంటాం కదా. తోడు పెట్టుకున్న తర్వాత మనం దాని మీద వచ్చే మేగడంతా తీసి ఓ పక్కన పెట్టుకుంటాం కదా. ఆ వచ్చిన మేగడని మీ అందరికీ మజ్జిగ చేసుకోవడం ఎలా వచ్చు ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ నేను ఇవాళ నా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఎలా చేశారో, మా అమ్మమ్మ, నానమ్మ, మా పెదనానమ్మ వాళ్ళందరూ ఎలా చేసుకున్నారు ఏంటి, అసలు ఈ వెన్నపూస రావాలి అంటే ఎలా చేసేవారు పాత రోజుల్లో అనేది వాళ్ళ వీడియో. ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. ఫైనల్గా అయితే నా కమ్మలతో మజ్జిగ చేయాలి ఇలాగా చల్ల గొంజకి కట్టి అన్న నా కోరికకైతే వేశారండి. ఏదో ట్రై చేస్తా. నేను చాలా లాంగ్ టైం అయింది కదా, కొంచెం ఇదంతా ఎట్లా కట్టాలి ఏంటి అంతా మర్చిపోయా. ఫైనల్గా ఏదో ట్రై చేశాను, చూద్దాం వస్తుందా. చల్లకం ఇలాగే స్టాండర్డ్ ఉంటుంది కదా, ఇక్కడ స్టాండర్డ్గా లేకపోయేసరికి నా కష్టాలు వర్ణాతీతం. ఇట్లా అయితే పెట్టి చేద్దాం. ఇది ఎట్లాగో చేస్తారు మర్చిపోయాను. ఎన్నేళ్ళయింది, ఎప్పుడో నాకు చిన్న పిల్లప్పుడు మా పెద్దనాన్నమ్మ ఇంట్లో పెద్ద చల్లకవ ఉండేది, అక్కడ చేశాను. మా అమ్మ లాస్ట్లో ఇది పడిపోతుంది ఎన్నపోస అన్నప్పుడు ఇచ్చేది. పెద్ద కవ్వాలు ఉండేయండి, పెద్ద పెద్ద కవ్వాలు, పెద్ద పెద్ద ఇది ఉండేది అప్పట్లో. చల్ల గుంజలో ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? దాంతో నేను నాష్టాదాన్ని కానీ ఈ కవ్వం తిరగడమే గ్రేట్. అసలు పాత పద్ధతిలో మజ్జిగ తిప్పే పద్ధతి ఇది. మనం ఇవాళ ఊరినే టమ్లర్లో పోసేసుకుని డింగు డింగు వంట, లేకపోతే పెరుగు తినేసి ఏదో గడిపేస్తున్నాం కాలం. కానీ మజ్జిగ చేసే విధానం ఇదంతా కదిలిపోతుందండి. అది కదలకుండా ఉంటే కాస్త వస్తుంది, కదిలితే రావడం అది కదిలిపోతుంది. అరే మొత్తం ఊడిపోయిందబ్బా. స్వీట్ మెమరీని ఒకసారి గుర్తు చేసుకుందామని ప్లాన్ చేసా. సరేనండి, ఇదే మెథడ్. కాకపోతే కదలకూడదు, చల్లకవ్వం కదలకూడదు, గొంజ కదలకూడదు. ఓకే, అలవాట్లోకి వచ్చింది. మాకెప్పుడో అయిపోయింది కదా కొంచెం అంతా, అందుకని ఇదైతే కొంచెం టైట్ చేయాలనుకుంటా. చల్లా చెయ్యి గొల్ల బామ ముసలి బామ. చిన్నప్పుడు అది వాడేవారు, చల్లవంతో మజ్జిగ చేస్తా. ఫైనల్గా అయితే చేయడం వచ్చిందండి.
సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇదిగో హాహాహా, మజ్జిగ గొంజతోటి మజ్జిగ చేశాను చల్ల కవ్వంతో. బాగుందా? నచ్చితే లైక్ ఇవ్వండి. ఫైనల్గా అయితే ఇదిగో వెన్నపూస. బాగుందా? బాగుంది, చాలా నీట్గా వచ్చింది. ఏదైనా అది చేసే విధానం వేరండి, ఇది వేరు. అదేండి వెన్నపూస చేసే విధానం మా నాన్నమ్మ ఇంట్లో అలా చేసేవాళ్ళం. చూడండి, చక్కటి వెన్నపూస అయితే రెడీ అయిపోయింది. అదిగో, ఈ వెన్నపూస తింటే వేడి తగ్గుతుంది ఒంట్లో. ఓవర్ హీట్ అయినప్పుడు వేసవకాలం కానీ ఏదైనా కానీ అలా ట్రై చేయండి. అలాగే వచ్చేసి మనం మజ్జిగలో కూడా తినొచ్చు. వేడివేడిగా మామిడికాయ పచ్చడి, వెన్నపూస వేసుకొని తినొచ్చు. సూపర్ కాంబినేషన్స్. ఇవన్నీ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా? మళ్ళీ ఇలాంటి మంచిగా విలేజ్ స్టైల్లో పాత పద్ధతిలో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.